నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు రావూరి బుజ్జి షేక్ బాజీ. చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన చెన్నకేశవుడు. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రకాశం జిల్లా విద్యా సంస్థల విద్యార్థులు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ఇస్లాంపేటకు చెందిన 100 ముస్లిం కుటుంబాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. సంతనూతలపాడులో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తామని ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. వాళ్ళు చేస్తున్న అరాచకాలు, బూటకపు మాటలు ఇంకా ఎన్నాళ్ళు చెప్తారంటూ మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయండి, ప్రజలే గెలిపిస్తారు. ఎన్నాళ్ళు అబద్ధపు మాటలు చెప్పుకుంటూ తిరుగుతారు. మీ బూటకపు మాటలకు గడువు చెల్లింది. ప్రజలు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని ఎదురు చూస్తున్నారు. సంతనూతలపాడులో భారీ మెజార్టీతో ప్రజలు ఈసారి నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను చేసిన మంచి కార్యక్రమాలు ఈ రోజుకి ప్రతి ఊరిలో కనిపిస్తున్నాయన్నారు. రఫీ అల్లా బక్షు, మీరావాలి, లతీఫ్, మహబూబ్ బాషా, చందాబాష్, మీరా, మొహద్దీన్, రఫీ, అల్లీ, ఇస్మాయిల్, సుబానీ, అంజీ, హుసేన్ కరీం, గౌస్, షాహిద్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అందరూ ముస్లింలు కలిసి వచ్చి పనిచేయాలి. శ్రీనివాసరెడ్డి బాబుతో షేక్ రెహమాన్, షేక్ మొహమ్మద్, మొహమ్మద్ భాయ్ ఈరోజు మే 13లో జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి సంతనూతలపాడులో జనాలు భారీ స్పందన ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. ప్రభుత్వం చేసిన అరాచకాలు, వాళ్ళ నిజమైన స్వరూపం ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేద్దామని ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ రోజుకి ఉదాహరణగా దగ్గర 100 కుటుంబాలు, ముస్లిమ్స్ కుటుంబాలు చీమకుర్తిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటమే దానికి ఒక ఎగ్జాంపుల్. అది ఎక్కడ చూసినా, ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిలో ఉంది. సంతనూతలపాడులో ఎవరు ఊహించని విధంగా భారీ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి నేను గెలుస్తానని పూర్తిగా ప్రజలు తిరిగిన తర్వాత అర్థమైంది. ప్రజల కష్టాలు ఇంకొక నెలే, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరి నోటిలో ఆశిస్తూ ఉన్నారు. ప్రజల్లో 13 పే మధువుడి కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తారు. ఎస్ఎస్సి ఫలితాలలో ఒంగోలు పిఎస్సిఈఎన్ఆర్ ఒలింపియాడ్ విద్యార్థులు జిల్లా ప్రథమ స్థాయిలో నిలిచిన విజయ దుందుబి మోగించినట్లు కరెస్పాండెంట్ నాగేశ్వరరావు తెలియజేశారు. జిల్లా ప్రథమ స్థానంలో శ్రీజ 595 మార్కులు సాధించగా 590కి పైగా మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. 580కి పైగా మార్కులు 13 మంది విద్యార్థులు సాధించారు. 570కి పైగా 17 మంది, 560కు పైగా 25 మంది, 550కి పైగా 39 మంది, 500కు పైగా 55 మంది అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయ బృందానికి, అలాగే మాకు వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు కరెస్పాండెంట్ నాగేశ్వరరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఒక్క సెకండ్ సార్, అట్లా ఉన్నాను.
ఈరోజు ఎంతో సంతోషించాల్సిన విషయం అండి. ఈరోజు వెలువడిన SSC 2024 పరీక్షా ఫలితాల్లో పేస్ NR ఒలింపియాడ్ స్కూల్ విజయదుందుబి ఎగరేసింది. చెప్పాలంటే పిల్లలు ఎంతో కష్టపడి ఈ సంవత్సరం అంతా చదివిన దానికి ప్రతిఫలంగా 595 out of 600 స్కోర్ చేయడం అనేది మా అందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. దీంట్లో భాగంగా సంవత్సరం అంతా కష్టపడిన పిల్లలు, మాకు అందరికీ సహాయ సహకారాలను అందించిన తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళని వెన్నుదట్టి నడిపించిన టీచర్స్, వీళ్ళందరూ చాలా చాలా ముఖ్య పాత్ర పోషించారండి. ఇందులో వీళ్ళందరికీ మేమంతా రుణపడి ఉంటాము. స్కూల్ అనగానే సెకండ్ హోమ్ అంటాము. అలానే మా టీచర్స్, స్టాఫ్ అందరూ కూడా, పిల్లలు కూడా అలానే సెకండ్ హోమ్లా ఫీల్ అయ్యి మేము చెప్పినట్టు వింటూ మాకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకుంటూ, టీచర్స్ కూడాను ఎంతో చాకచక్యంగా వాళ్ళని వెన్నంటి గైడ్ చేస్తూ మంచి రిజల్ట్ ఈరోజు తీసుకొచ్చామంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. స్కూల్ అనగానే ఆటపాటలతో పాటు చదువు ఉండాలి, చదువుతో పాటు ఆటపాటలు ఉండాలి. ఇక్కడ మన స్కూల్లో అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉందండి. కల్చరల్ యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎప్పుడు మన స్కూల్లో ఉన్నాయి. పిల్లలు అనగానే ఒకవైపే ఇంజనీరో లేదా డాక్టరో అని మనం ఒక విజన్ అనేది ఇప్పుడే సెట్ చేయకుండా ఉండాలి. ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఉండాలి, కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా ఉండాలి అనేది మా సిద్ధాంతం. దాంట్లో భాగంగానే పిల్లల్ని మోటివేట్ చేస్తూ అప్ టు 10th క్లాస్ లెవెల్ అన్ని సబ్జెక్ట్స్లో నిష్ణాతులుగా ఉండాలి అని అనడానికి ఒక చిన్న నిదర్శనం ఈ 595. అండ్ మీ సహకారంతో, తర్వాత తల్లిదండ్రుల సహకారంతో, పిల్లల సహకారం, ఉపాధ్యాయుల సహకారంతో మేము ఇంకా ముందుకు అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నామండి. పెట్టిన ప్రతి 4 సంవత్సరాల్లోనే 4 బ్రాంచ్లు పెట్టడం జరిగింది. దానికి ప్రేక్షకులైన మీ అందరూ, ఆ తర్వాత మా పేరెంట్స్ అందరికీ ఎంతో రుణపడి ఉంటానండి. SSC పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు విజయదుందుబి మ్రోగించారు. 2023-24 SSC ఫలితాలలో 593 మార్కులను 2 విద్యార్థులు సాధించారు. 590కి పైగా 4 విద్యార్థులు, 580కి పైగా 15 మంది విద్యార్థులు, 550కి పైగా 60 మంది విద్యార్థులు, 500 పైగా 90 మంది విద్యార్థులు సాధించారు. 100కు 100% ఉత్తీర్ణతతో జిల్లాలోనే ప్రథమ స్థాయిలో నిలిచారు. నారాయణ CO అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ వలి మాట్లాడుతూ, ఒకవైపు IIT మరియు నీట్లో అత్యుత్తమ స్థానాలను కైవసం చేసుకుంటూనే ఇటు SSCలో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఘనత విద్యా సంస్థ నారాయణ CO అండ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులదే అని విద్యార్థులను ప్రశంసించారు. అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి బహుమతుల్లో భాగంగా స్వర్ణ, రజిత, కాశ్య పథకాలను మరియు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్స్ AGM పెద్దిరెడ్డి, కోఆర్డినేటర్ శరత్ బాబు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రోజున రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి AP 10th క్లాస్ రిజల్ట్స్లో నారాయణ విద్యా సంస్థల వారు రాష్ట్రంలోనే మునుపెన్నడూ లేనటువంటి విధంగా 599, 598, 597 ఇట్లా టాప్ 5 ర్యాంక్స్ కైవసం చేసుకుంటూ నారాయణనే సాటి, నారాయణకు పోటీ లేదు అనే విధంగా ప్రత్యేకించి ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల్లో అన్ని బ్రాంచుల్లో గాను 100% ఉత్తీర్ణత సాధిస్తూ ప్రకాశం నారాయణలో కూడా నారాయణకి పోటీ లేకుండా, నారాయణకి ఎవరు సాటి రాని విధంగా మరొకసారి మునుపటి కంటే భిన్నంగా, మునుపటి కంటే గొప్పగా 593 మార్కులతో, 592 మార్కులతో, 591 మార్కులతో ఒంగోలు సిటీలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో కూడా అత్యధిక మంది పిల్లలు 550 మార్కులకు గాను సాధించినటువంటి ఈ ఘనతలో పాత్ర వహించినటువంటి ప్రతి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి విద్యార్థిని అభినందిస్తూ వాళ్ళు ముందు రోజుల్లో మంచి IITiansగా
తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. This is a proud moment we are going to announce through media to the Prakasam district people. So Narayana group of schools once again rocked a lot. We achieved all India in state rank, first rank, that is 599 and 598, 597, 596, 595. Top 5 ranks Narayana group only achieved. And moreover, this Prakasam district, 11 schools are there. 11 schools, we given 100% results, pass percentage. And also very, very important point is that out of 11 schools, Prakasam district, we provided best average, district average, best district average in the state AP, that is 500 for 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థి సంస్థలు ప్రపంచాన్ని సృష్టించాయి. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా 597 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రకాశం జోన్లో అత్యధికంగా 592 మార్కులతో జి శృతి సాధించగా 591 మార్కులతో పి రంగా, నవనీత్ 591 మార్కులతో జి సాయి, జశ్వంత్, మాదాల కార్తికేయ 589 మార్కులు సాధించారు. జిల్లాలో మొత్తం 431 విద్యార్థులు పరీక్షకు హాజరుగాక 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 500 పై చిలుకు 3 మంది, 580 పై చిలుకు 27 మంది, 560 చిలుకు 125 మంది, 500 పై చిలుకు 246 మంది సాధించారు. ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులందరికీ చైర్మన్ రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలకు కారకులైన విద్యార్థులను ఉపాధ్యాయేతర సిబ్బందిని జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణ గణేష్, ప్రిన్సిపల్ రమణ అభినందనలు తెలియజేశారు. సో విద్యార్థుల కృషి ఎంతో ప్రత్యేకమైనది. వాళ్ళ యొక్క రిజల్ట్కి సంబంధించి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. సో భాష్యం సో ఈ ఎస్ఎస్సి ఫలితాల్లోని ఒక ప్రపంచం. ప్రతి ఒక్క ముగ్గురులో ఇద్దరికి 500 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. సో మన ప్రకాశం జోన్లో తీసుకుంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి 500 మార్క్స్ తెచ్చుకోవడం ఇది చాలా మంచి రిజల్ట్స్. మనకి దీంతో సాటి లేదు. ఏ విద్యా సంస్థకైనా సరే ఇది మంచి రిజల్ట్. సో ప్రకాశం జోన్లో మనకున్నటువంటి విద్యార్థుల్లో అంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. సో అదేవిధంగా ఇంకా సబ్జెక్ట్ వైజ్గా మార్కుల ప్రకారంగా చూసినా, సబ్జెక్ట్ వైజ్గా హైయెస్ట్ మార్కుల ప్రకారంగా చూసినా ప్రతి సబ్జెక్టులోనే హైయెస్ట్ మార్క్ తీసుకొచ్చాము. సో దీనికి ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఇవాళ ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభంజనం సృష్టించింది. మరి మీ అందరి ముందు కూడా ఇప్పుడు రిజల్ట్స్ రూపేణా మీ ముందు వ్యక్తపరచడం జరిగింది. ఒంగోలు మెయిన్ బ్రాంచ్ రామ్నగర్ 139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఫలితాలు సాధించాము. మరి 592 ఈ బ్రాంచ్ హైయెస్ట్ మార్కుగా పి రంగ నవనీత్ అనే అబ్బాయి సాధించడం జరిగింది. అదేవిధంగా 591, 589, 588 ఆ విధంగా 580 పైచిలకు మార్కులు సాధించినటువంటి వాళ్ళు 21 మంది విద్యార్థులు ఉన్నారు. 500+ మార్క్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ 75 మంది అవుట్ ఆఫ్ 139 స్టూడెంట్స్. 75 మంది 500+ మార్క్స్ సాధించడం జరిగింది. మ్యాథ్స్ 100కు 100 సాధించిన విద్యార్థులు 11 మంది. అదేవిధంగా సైన్స్లో 100కు 100 సాధించిన విద్యార్థులు 8 మంది. సోషల్లో 100కు 100 సాధించిన విద్యార్థులు 1. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం మా భాష్యం విద్యార్థులు సాధించడం జరిగింది. దీనికి గాను పటిష్టమైనటువంటి విద్యా ప్రణాళిక సంస్థ వారు ఏర్పాటు చేయడము, అదేవిధంగా విద్యార్థులు చక్కటి కృషి, తల్లిదండ్రుల తోడ్పాటు, మా జోనల్ ఇన్ఛార్జ్ గారి పర్యవేక్షణగా మరి ఈ ఫలితాలన్నీ కూడా మేము సాధించామని తెలియజేయడానికి చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది.
ఇలాంటి ఫలితాలని మున్ముందు రోజుల్లో కూడా ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు భాష విద్యార్థులు అని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మరి పిలవంగానే విచ్చేసినందుకు మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒంగోలు నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు నగరంలోని బాలాజీ తిరుపతిరావు ఫంక్షన్ హాల్ నందు వైసీపీ నాయకులు రావూరి బుజ్జి షేక్ బాచి మరియు వారి అనుచరులు వైసీపీ పార్టీని వీడి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి దామచర్ల జనార్దన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పడం తనకు చేత కాదని, ఒక్కసారి ఎమ్మెల్యేగా తాను ఏమి చేశానో ప్రజలందరికీ తెలుసని, మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు వచ్చి యువత బాగుపడతారని, ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఆదరించాలని తెలిపారు. దొంగ పట్టాలు ఒకటి ఇచ్చేసి బట్టలు చీరలు పెట్టేసి నేను ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ మాయ మాటలు చెప్తున్నాడు. ఒక్కో టైంకి ఒక్కొక్క డ్రామా ఆడతాడు. మళ్ళా 2 రోజుల నుంచి కొత్త డ్రామా ఎత్తాడు. మొన్న వాళ్ళ కోడలదే ఒక ఇష్యూ ఎత్తాడు. అది కూడా మన వాళ్ళ మీద చేసుకోవటం, రిమ్స్కి దౌర్జన్యం చేయటం, ఇవన్నీ కూడా మనందరం చూసాం. అది కూడా అయిపోయింది. దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన రేపు గెలిపిస్తానంట 3 పనులు చేస్తానంటున్నాడు. ఒకటి, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాడంట. అది 15 సంవత్సరాల ముందు చెప్పిన క్యాసెట్ ఇప్పుడు మళ్ళా కొత్తగా చెప్తున్నాడు. మళ్ళా రెండోది వచ్చేసి రెండోది ఏదో చెప్పాడు. ఏంటిది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెస్తాడంట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సంవత్సరం ముందు మనం యువగలం కార్యక్రమంలో మంది మైల్ స్టోన్ వచ్చినప్పుడు ఆ రోజే లోకేష్ గారు ఆ రోజు అనౌన్స్ చేశాడు. ఏమని? మన మైల్ స్టోను ఒంగోలుకి ఏది కావాలి నన్ను అడిగినప్పుడు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, వర్షం పడితే అన్నీ కూడా మునిగిపోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పిన తర్వాత మనకు మైలేజ్ ప్రకారం ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 500 కోట్ల రూపాయలతోటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ దాన్ని మొదలు పెడతామని చెప్పి ఆ రోజే మేము ప్రామిస్ చేసాం. అది ఒక డ్రామాలో అదొకటి పెట్టాడు. రెండోది. మూడోదేమో పట్టాలు మళ్ళా ఇస్తాడంట. మొన్న వెలగబెట్టాడు. దొంగ పట్టాలు ఒకటి పెట్టి ఎక్కడో ఇచ్చి పట్టాలు తీసుకునే వాళ్ళకు కూడా నేను ఒకటి తెలియజేస్తున్నా. మీరు వెళ్తారు అంటే మీకు బస్సులు పెడతాను, పోయి మీకు ఎక్కడిచ్చారో పట్టాలు మీ కళ్ళతో చూడండి. అది కూడా 1 సెంట్ ఇచ్చాడంట. దాన్ని కొన్నిటికేమో డిజిటల్ సిగ్నేచరు, కొన్నిటికేమో తహసీల్దార్ సిగ్నేచరు. అది ఏది కరెక్టో ఆయనకి తెలియదు. ఏదో ఆ టైంలో అడావిడిగా ఇచ్చేయాలి, అడావిడిలో జనాలు నమ్మించాలని చెప్పి అవన్నీ కూడా పెట్టాడు. అది కూడా జనాలు ఇవ్వాలి. అక్కడికి పోయి చూసిన వాళ్ళు ఇదే అని చెప్పేసి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మేము ప్రతిరోజు మంచినీళ్ళు 80% కంప్లీట్ చేశాం. ఆ 2% కూడా నేను కంప్లీట్ చేస్తాను. తప్పకుండా ఈ పీరియడ్లోనే మనకి ప్రతిరోజు ఒంగోలుకి తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేస్తాం. ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య హోమములు, కుంభారాధన వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉషోదయ నాట్య మండలి వారిచే మోహిని భస్మారుసుర నాటకం వీక్షకులను ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా కొనిజేటి వెంకటరమణ కుటుంబ సభ్యులు స్వామివారికి ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి రజనీ కుమారి, పాలక మండలి చైర్మన్ గురునాథరావుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
తరగతి పరీక్ష ఫలితాల్లో ఒంగోలు నారాయణ సిఓ మరియు ఒలింపియాడ్ విద్యార్థుల విజయకేతనం ఎగురవేశారు. స్కూల్ యావరేజ్ పరంగా 548 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ లాయర్పేట నారాయణ సిఓ మరియు ఒలింపియాడ్ స్కూల్. 590కి పైగా నలుగురు విద్యార్థులు, 580కి పైగా 15 మంది విద్యార్థులు, 550కి పైగా 60 మంది విద్యార్థులు, 500 పైగా 90 మంది విద్యార్థులు సాధించారు. 100కు 100% ఉత్తీర్ణతతో జిల్లాలోనే ప్రథమ స్థాయిలో నిలిచారు. నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ సయ్యద్ నాగూర్ వలి మాట్లాడుతూ, ఒకవైపు ఐఐటి మరియు నీట్లో అత్యుత్తమ స్థానాలను కైవసం చేసుకుంటూనే ఇటు ఎస్ఎస్సిలో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఘనత విద్యా సంస్థ నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులదే అని విద్యార్థులను ప్రశంసించారు. అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి బహుమతుల్లో భాగంగా స్వర్ణ, రజిత, కాశ్య పథకాలను మరియు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్స్ ఏజీఎం పెద్దిరెడ్డి, కోఆర్డినేటర్ శరత్ బాబు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. So this is the celebration times, Heritage School, and also no other group of schools was achieved state top mark, only achieved by Narayana Group 599. Give a big round of applause for that class. So your seniors will, your senior parents and your seniors, now it is appreciation time. They will interact with you, they will guide you 1 or 2 minutes. So very important thing, discipline. So first, I congratulate to all the students, those who stand me in the top position again in the Narayana Group Prakasam district. Manashwini, Ashwita, Kushal, Rajeshwari, and my beloved lovable parents, those who supported to our system, and both 10th in charges, Ajay sir and Harika ma'am, and the 10th subject handling teachers, and complete monitoring by our dynamic academic team, Mr. Radha Krishna Sharma. So this is the time to appreciate in front of you all, one by one. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు రావూరి బుజ్జి, షేక్ బాజీ. చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన చెన్నకేశవుడు. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రకాశం జిల్లా విద్యా సంస్థల విద్యార్థులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.